జోగి కేసులో ట్విస్ట్ ఏంటంటే, అంబటి రాంబాబు దాంట్లో అయితే ఆయన భాషలు మాట్లాడాడు గాబట్టి అన్నటువంటిది సహజంగా ఉంటది. కానీ జోగి దాంట్లో అట్లా గాదు. చిప్పు దొబ్బిందో ఇదైతే గనక జగన్‌ని అంతకంటే దారుణాతి దారుణమైనటువంటి సైకోగాడు, ఆడు, వీడు అని నిరంతరం మాట్లాడుతూనే ఉన్నారు. ఎప్పటికీ మాట్లాడుతూనే ఉంటారు. అట్లాంటి సందర్భంలో వీళ్ళు మాట్లాడితే అది శృంగారం అవుతది. వీళ్ళు మాట్లాడితే విచారం అవుతది. అదే అంబటి రాంబాబు మాట్లాడింది తప్పని మొదటే అనుకున్నాం మనం. జోగి రమేష్‌తో వచ్చేటప్పటికి విమర్శ అవుతది. దుర్భాష అవుతది. అదే దూషణ అవుతది. దుర్భాష కాదక్కడ. అతనిది సంబంధించి ఇంటి మీద దాడి చేశారు. అది దీన్ని డైవర్ట్ చేయడానికి అటు పక్కకి వెళ్లారు. ఇప్పుడు సిపి గారు కోపగించారట పోలీసుల మీద. బ్రేకింగ్‌లు అవి. కమిషనర్ గారు కోపగించారు. ముందే తెలిసినా ఎందుకు అదుపు చేయలేదని. పోనీ ఆయన నిజంగానే కోపగించారనుకుందాం. అప్పుడు నిన్న 11 మందిని అరెస్ట్ చేయడం ఏంటి? అది కూడా వెంటనే స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించడం ఏంటి? నిజంగా ఆగ్రహిస్తే. ఇటు జోగి రమేష్ టోటల్ 250 మంది దాడి చేశారంటూ అందులో 45 మంది పేర్లని ఐడెంటిఫై చేసి ఇచ్చారు. ఇప్పుడు నిజంగా చర్యలు తీసుకుంటారా? కేవలం బ్రేకింగ్ న్యూస్‌ల కోసం ఒక రకంగా బయట ఇంకో రకంగా ఉంటదా చూడాలి.